హలో, ఏంటి వాయిస్ డల్గా ఉంది అనుకుంటున్నారా? ఇవాళ ట్రిప్లో మా లాస్ట్ డే. ఇవాళ లాస్ట్ డే అని నాకు నైట్ నిద్ర పట్టాలి. ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. ఇట్స్ గుడ్. అంటే మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ అదంతా రొటీన్గా అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పటివరకు మేము వేసిన ట్రిప్లో ఇది లాంగెస్ట్ ట్రిప్, 6 days అనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరైనా అండమాన్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. మీరు ఫస్ట్ ప్యాకేజ్ చూసినప్పుడు అన్ని బీచ్లే కదా అని అనిపిస్తుంది, కానీ ప్రతి బీచ్లో మీకు ఒక యూనిక్ థింగ్ ఉంటుంది. మీకు సేమ్ బీచ్ని మళ్ళీ చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ గోయింగ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ని తీసుకొని వెళ్తున్నా. అండ్ ఆల్సో రిలేషన్షిప్ కొంచెం మంచిగా బిల్డ్ అవుతూ ఉంటుంది. మన రొటీన్ రెగ్యులర్ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఇలాంటివి అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ దిస్ ట్రిప్ మాత్రం. సో ఏదో ఒక రోజు ఎండ్ అవ్వాలి కదా. ఇట్స్ గోయింగ్ టు ఎండ్ టుడే. సో యాక్చువల్గా ఈరోజు లాస్ట్ డే. ఇవాళ మాకు 3 o'clockకి ఫ్లైట్ టికెట్స్ మేమే బుక్ చేసుకున్నాం. సో టైం 3 o'clock అనేది మేము డిసైడ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ముందే చెప్పాం 3 వరకు ఖాళీగా ఉండడం. ఏంటంటే వాళ్ళు సిటీ టూర్ చూపిస్తామన్నారు. సిటీ టూర్ అంటే కొన్ని వ్యూ పాయింట్స్, మ్యూజియంస్, 1 or 2 మ్యూజియంస్ అలా ఏవో ఉన్నాయి. వెళ్ళి చూసేంత వరకు మనకు కూడా తెలియదు, చూపిస్తాము అన్నారు. సో అవి కూడా యాడ్ చేస్తారు నేను వీడియోలో ఏం చూస్తున్నాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఈలోపు ఇది మా లాస్ట్ డే హోటల్ అనమాట. కొంచెం హోటల్ ఫుడ్ సెషన్ ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ టిఫిన్స్ అండ్ డిన్నర్స్ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. నేను ఇప్పుడు లాంజ్లో ఉన్నాను, ఇక్కడే అవైలబుల్ ఉంటాయి అనమాట. దీని తర్వాత రూమ్ కూడా చూపిస్తాను. రూమ్ కొంచెం మెస్సీగా ఉండొచ్చు, బికాజ్ మేము ఇక్కడ లాస్ట్ 2 days నుంచి స్టే చేస్తున్నాం. మెస్సీగా ఉంటుంది కానీ వ్యూ చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు రండి. మేముండే హోటల్ టెర్రస్ మీదకి ఎక్కితే ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉంది, అందులో కొబ్బరి చెట్లు వేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హోటల్ ఫ్రంట్ వ్యూ వచ్చేసేసి సీ ఉంటుందన్నమాట. దీనికి షోర్ ఏముండదు, అంటే సీ షోర్ ఏముండదు, కానీ ఓన్లీ సీ ఉంటుంది. దాని పక్క నుంచి ఇంకా బిల్డింగ్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనకు రూమ్లోంచి కూడా ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తుంది. టాప్ వ్యూ అంటే హోటల్ పైనుంచి తీస్తే మీకు మొత్తం టాప్ వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. అండ్ కిందికి వెళ్తే ఇది వచ్చేసి కొంచెం గెస్ట్ రూమ్ లాగా అనుకోవచ్చు, సిట్అవుట్ ఏరియా లాగా కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ స్పేస్ అనమాట. ఇది ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. కొన్ని సోఫాస్ వేసి టీవీ యూనిట్ ఉంటుంది, కానీ అక్కడ టీవీ ఏం లేదు. ఊరికి రూమ్లో ఉండొద్దు అని అనుకున్నప్పుడు, అంటే అందరికీ సీ వ్యూ రూమ్స్ ఉండవు కదా, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేయాలి, కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. బట్ మాకు మాత్రం రూమ్లోంచి కూడా ఇక్కడ సైడ్ విండోలోంచి ఎలా అయితే వ్యూ ఉంటుందో నాకు డైరెక్ట్గా రూమ్లోంచి కూడా అలాంటి వ్యూవే ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం రాలేదన్నమాట. అండ్ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ముందు యాక్చువల్గా టిఫిన్ చేసేద్దాం అనుకున్నాం, కానీ ఫ్రెష్ చేసేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా అని అనేసి ఫ్రెష్ అయిపోయాము. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఏదైతే టెర్రస్ మీద నుండి మాట్లాడామో అక్కడికే ఉంటాయన్నమాట టిఫిన్స్. అదంతా మనకి టిఫిన్ అదంతా కాంప్లిమెంటరీ, చాలా మంచిగా టేస్ట్ అదంతా కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ టిఫిన్ ఏరియా అదంతా ఎలా ఉండిందో మీకు చూపించేస్తాను. దాంతోపాటు వాళ్ళు సర్వ్ చేసిన టిఫిన్స్ కూడా చూడండి, చాలా బాగున్నాయి. అంటే టేస్ట్ బాగుంది. యూజువల్గా మీరు ఆల్రెడీ మీకు నేను నీల్ ఐలాండ్లో టిఫిన్స్ చూపించాను, అండ్ అలాగే హ్యావ్లాక్లో కూడా వాళ్ళు మాకు ఏమేమి ప్రొవైడ్ చేశారని చూపించాను. మోస్ట్లీ రొటీన్ సేమ్ అవే ఉన్నాయన్నమాట ఐటమ్స్ అదంతా కూడాను. బ్రెడ్ అండ్ జామ్ అండ్ మన కోసం లైక్ ఇడ్లీ, పూరి ఖచ్చితంగా ఉంటుంది అన్ని ప్లేసెస్లలో. అండ్ పోహా కూడా యాడ్ చేస్తారనమాట. ఇంకా మనం ఎక్కువ పూరియే తింటాం కాబట్టి నేను పూరి ఇడ్లీ పెట్టేసుకున్నాను. బ్రెడ్ వచ్చేసేసి రాయేష్ కోసం. సో ఈ టిఫిన్స్ ఏరియా మొత్తం ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట. బీచ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. 2 days వాడింది రూము, ఆల్రెడీ కొంచెం మెస్ అయింది, బట్ స్టిల్ మీకు రూమ్ చూపిద్దాం. ఈ రూమ్ బాగుంది, చూపిద్దాము అని చెప్పి వెళ్ళే ముందు చెక్అవుట్ అవుతున్నాం. రాగానే మిర్రర్ చాలా చాలా బాగుంది అనమాట. మంచిగా ఇక్కడ వాళ్ళు బ్రషెస్, పేస్ట్ అన్నీ ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ కెటిల్, కాఫీ కప్స్, ఇక్కడ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్, కాఫీ పౌడర్ ప్యాకెట్స్, షుగర్ ప్యాకెట్స్ అన్నీ ఉంటే రాయేష్ లేపేసిళ్ళు అటన్నిటిని బ్యాగ్లో పెట్టుకున్నాం అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న పేస్ట్లు ఇస్తారు బ్రషెస్తో పాటు. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి. ఇన్ కేస్ కావాలంటే పెట్టుకోవడానికి, మనం ఎలాగో పెట్టుకోమనుకోండి, నార్మల్గా ట్రాలీస్లోనే ఉంచి యూజ్ చేసేసుకున్నాం మేము. అండ్ ఇటు రాగానే ఇవి ల్యాంప్స్, ఇక్కడ ఒక చిన్న టేబుల్, ఇదైతే చాలా యూజ్ అయింది.
ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది మనకి ఇక్కడ రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా రెస్టారెంట్ అవైలబుల్. ఇందులో మనకి మెనూ అనమాట ఆర్డర్ చేసుకోవచ్చు. పర్వాలేదు, కొంచెం మన రెస్టారెంట్స్లో ఎంత కాస్ట్ అయితే ఉంటాయో సేమ్ అంత కాస్టే ఉంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను వెళ్ళిన అన్ని ట్రిప్స్లో ఫుడ్ కోసం అంత ఇబ్బంది పడకుండా మంచిగా ఫుడ్ ఉండిందంటే అండమాన్లోనే. అన్ని ఏరియాస్లో లైక్ అన్ని ఐలాండ్స్లో కూడా ఫుడ్ చాలా మంచిగానే ఉంది. అండ్ ఇది ఒక టీవీ యూనిట్, కానీ టీవీ పనిచేయదు. అంటే టీవీ ఆన్ అవుతుంది, ఓన్లీ హిందీ వస్తుంది అనమాట. మేము ఎలాగో అంత ఇంట్రెస్టెడ్గా చూడం కాబట్టి లైట్ తీసుకున్నాం. అండ్ ఇది మంచిగా కంఫర్టబుల్ బెడ్, బాగుండింది బెడ్ కూడా. అండ్ యాక్చువల్ అక్ సైడ్ వచ్చినట్టే టేబుల్ ఇటు సైడ్ వచ్చింది. అండ్ మనకి ఒక ల్యాండ్ లైన్ ఉంటుంది అనమాట రిసెప్షన్కి కాల్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న చైర్ ఇస్తారు ఏదన్నా అవసరం ఉంటే అని అనుకోవడానికి. దాంతోపాటు సోఫా, ఈ సోఫా చాలా బాగా నచ్చింది. సోఫాతో పాటు యాక్చువల్గా చూపించాల్సింది ఈ వ్యూ అనమాట. కమ్ ఫార్వర్డ్, ఇలా ఓపెన్ చేస్తే మనకి సీ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నేను షార్ట్స్లో యాడ్ చేశాను అనమాట పెద్దగా, అంటే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది వ్యూ అని చెప్పేసి. ఇది ఎండ వస్తున్న కొద్దీ సీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు యాక్చువల్గా సీ లెవెల్ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా సన్ వచ్చేస్తాడు, ఆ టైంలో మాత్రం సీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ కొబ్బరి చెట్లు, ఈ వ్యూ, ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. నైట్ ఇద్దరం ఇక్కడ కూర్చొని డిన్నర్ చేసామన్నమాట. షార్ట్స్లో కూడా యాడ్ చేస్తాను క్లియర్ వ్యూ, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నాయిస్ వస్తుంది. సో దిస్ ఈస్ షార్ట్ అండ్ స్వీట్గా మా రూమ్ టూర్ అనమాట. మేమైతే ఇంకా హోటల్ చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసాము. ఇంకా లాస్ట్ ఈరోజు ట్రిప్కి అయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ముందు చెప్పినట్టు 3 o'clockకి ఫ్లైట్ ఉండింది కాబట్టి సిటీ టూర్ అని చెప్పారు. ఏమేమి చూపిస్తారు అని చెప్పి స్టార్ట్ అయినప్పుడు పెద్దగా క్లారిటీ లేదు కానీ, బట్ స్టార్ట్ అయినాక అక్కడ డ్రైవర్ చెప్పారనమాట. ఫస్ట్ అయితే మమ్మల్ని ఒక ఫిష్ మ్యూజియంకి తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఎక్వేరియం అక్కడ, అంటే ఎక్వేరియంలో అక్కడ సీలో దొరికే డిఫరెంట్ ఫిషెస్ని అండ్ ఇంకా మనకి తెలియని చాలా రకరకాల ఫిషెస్ని అండ్ కోరల్స్ని కూడా మొత్తం ఆ మ్యూజియంలో పదిలపరిచారు అన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. ఫిషెస్ కంటే కూడా ఎక్కువ ఎగ్జైటింగ్గా కోరల్స్ అనిపించాయి. వెళ్ళగానే మంచిగా ఉండిందనమాట. ఇక్కడ ఒక మంచిగా షిప్ పెట్టారు. ఇది ఒక డిఫరెంట్ కోరల్ చెప్పాను కదా, ఎక్కువ కోరల్సే నాకు బాగా నచ్చాయి. నార్మల్గా మనం ఎంట్రీ టికెట్ ఏంటంటే 10 rupees. ఇవి ప్యాకేజెస్లో ఇంక్లూడ్ ఉండవు, మనమే తీసుకోవాలి ఈ 10 rupees టికెట్. అండ్ ఇలా వీడియోస్ తీసుకోవాలి, ఏదన్నా అంటే ఫొటోస్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా 50 rupees పెట్టి ఇంకొక టికెట్ తీసుకోవాలి. సో నాకు ఓకేలే 50 rupees కదా అని అనిపించి తీసేసుకున్నాము. సో ఇవన్నీ ప్రిజర్వ్ చేశారనమాట. ఇందాక చూసారు కదా, అవన్నీ షార్క్ టీత్ అండ్ కొన్ని డిఫరెంట్ ఫిషెస్. ఇది జస్ట్ బొమ్మ, డాల్ఫిన్ బొమ్మ ఇక్కడ పెట్టారు. ఇట్లనే రకరకాల ఫిషెస్వి బొమ్మలు అలా పెట్టారన్నమాట. ఈ 2 మాత్రమే బొమ్మలు. ఇంకా ఇందాక మీరు జార్స్లలో చూసినవి అన్నీ కూడా రియల్ ఫిషెసే. వాటిని స్టోర్ చేశారు, ఆల్రెడీ చనిపోయి ఉన్నాయి అనుకుంటా, కదలట్లేదు, జస్ట్ స్టోర్ చేసి పెట్టారు. అండ్ ఇంకా గవ్వలు అంటాం కదా, చిన్నప్పుడు ఆడుకొని ఉంటాం, నత్తలు గవ్వలు సీ దగ్గర దొరుకుతూ ఉంటాయి. అందులోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర, రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ మంచిగా తీసుకొచ్చి నీట్గా స్టోర్ చేసి పెట్టారు. చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి. అమ్మో ఇన్ని రకాలు ఉంటాయా, శంఖాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఇన్ని ఉంటాయా అని అనిపించింది. యాక్చువల్గా ఇవన్నీ మనం ర్యాండమ్గా అక్కడిక్కడ చూసే ఉంటాం కానీ అన్నీ ఒకటే ప్లేస్లో చూసేసరికి ఇన్ని ఉంటాయా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా కోరల్స్. నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు ఇవి లివింగ్ బీయింగ్స్ యాక్చువల్గా, బట్ వీటికి ఎండ తగిలినా, వాటర్ లేకపోయినా, హ్యూమన్ టచ్ తగిలినా, ఇవి ఏదన్నా అయినా కూడా కోరల్స్ చచ్చిపోతాయి అన్నమాట. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశారు. అండ్ చెప్పినట్టు ఇది ఎక్వేరియం మ్యూజియం కాబట్టి ఆ సీలో దొరికే డిఫరెంట్ ఫిషెస్ అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశారు. ఈ స్టార్ ఫిష్ చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో. అండ్ ఈ బ్లాక్ కలర్ ఫిషెస్ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి. దిస్ ఆరెంజ్ ఫిష్ ఇస్ సో క్యూట్. ఇది భలేగా ఉండింది, కెమెరాకి పోజ్ ఇస్తున్నట్టే స్క్రీన్ దగ్గరకు వచ్చిందనమాట. అప్పుడు మేము వీడియో తీస్తుంటే భలేగా అనిపించింది. అండ్ ఇవన్నీ అక్కడ ట్రైబల్ ఫొటోస్ అనమాట. సో ఇలా ఉండేవాళ్ళు అక్కడ, ఓల్డెన్ డేస్లో ట్రైబల్స్ అలా ఉండేవాళ్ళు. బట్ లేటర్ ఆన్ వాళ్ళు కూడా చిన్నగా ఇక్కడ మనుషులతో మాట్లాడడము, వీళ్ళందరినీ చూడడము. అండ్ పోలీసులు యాక్చువల్గా ఇప్పుడున్న ట్రైబల్స్ని కూడా ఒక NGO టేక్ కేర్ చేస్తుంది అనమాట.
వాళ్ళు ఏమి మరీ అలాగా క్లాత్స్ అదంతా లేకుండా లేరు, వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా ఎన్జిఓ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మనలాగా ఉప్పు కారం అవన్నీ ఏం వేయకుండా కొంచెం నార్మల్గా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట వాళ్ళకి. సో అది. అండ్ ఇక్కడ చూసారు కదా వేల్ ఎంత పెద్దగా ఉందో, వేల్ స్కెలిటన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. రియల్ వేల్ స్కెలిటన్ అది. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చేసేసి ఆంథ్రోపాలజికల్ మ్యూజియంకి వచ్చినాము. ఇక్కడ కూడా అంతే సేమ్ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అనేసి ఉంటుంది లోపల. బట్ ఇక్కడైతే స్ట్రిక్ట్లీ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. కనీసం టికెట్ కొనుక్కోవడానికి కూడా ఎలో లేదనమాట. లోపల ఏది వీడియోస్ తీయనియరు, ఫొటోస్ తీయనియరు. సో నేను వెళ్ళి చూసి బయటకు వచ్చేసాను. బయటికి రాగానే కొబ్బరి బొండం తాగుతున్నాను. ఈ ట్రిప్ మొత్తంలో మనం అండమాన్ వెళ్తున్నాం, ఏ లాంగ్వేజో ఏంటో అని భయపడాల్సిన పనే లేదు. తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, అందరికీ తెలుగు వస్తుంది లేదా హిందీ కూడా వస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంతా శ్రీకాకుళం వాళ్ళే. మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. హ్యాపీగా తెలుగు మాట్లాడుతూ మంచిగా అంటే కంఫర్టబుల్గా ఉంటుంది కమ్యూనికేషను. సో అక్కడ మ్యూజియం నుంచి బయటికి రాగానే ముందు ఒక స్టోర్ కనిపించింది. యాక్చువల్గా ఇదేమి ప్యాకేజ్లో ఇంక్లూడ్ లేదు, మాకే కనిపిస్తే చూడడానికి వెళ్ళాము. ఈ చెక్క ఐటమ్స్ ఇక్కడ అన్నీ కొంచెం చెక్క ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడడానికి, కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. అక్కడ ఒక్కరే ఉన్నారు షాప్లో. ఏమన్నా బార్గెన్ ఉంటుందా అంటే లేదు అని చెప్పేశారు అనమాట. చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి. సింపుల్గా నేనేం అండమాన్లో షాపింగ్ చేయలేదండి, అన్నీ చూసి వచ్చాను. అండ్ నాకు ఒక ఐటమ్ చూసిన తర్వాత ఫస్ట్ కాస్ట్ నచ్చాలి. అండ్ వాళ్ళు చెప్పిన కాస్ట్కే తీసుకోవాలి అంటే ఎందుకో తీసుకోవాలి అనిపించదు. కొంచెం ఒక 10 రూపీస్ అయినా తగ్గిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అందుకనే తీసుకోలేదన్నమాట. చెప్పడం మర్చిపోయాను, ఇందాక మ్యూజియంలో మొత్తం మాకు ట్రైబల్ స్టోరీస్ చూపించారు. అంటే అక్కడ వీడియో అండ్ ఆడియో ప్లే అవుతూ ఉంటుంది. అప్పుడు ఓల్డెన్ డేస్లో ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ ఉన్నారు. ఒక్కరే కాదు, వాళ్ళలో ఇప్పుడు మనలో ఎలా అయితే చాలా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి కూడా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది. సెంతిలిన్ ఐలాండ్ కూడా వాళ్ళు వెళ్ళారు, నార్త్ సెంతిలిన్కి. అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి చూపించారనమాట. లైక్ వాళ్ళు చూడగానే కొంచెం వియర్డ్గా రియాక్ట్ అయ్యారు, బాణాలు వేసేసి అదంతా అలాంటివన్నీ చూపించారు మాకు. మీరు వెళ్తే ఖచ్చితంగా చూసి రావడానికి ట్రై చేయండి. సో అవన్నీ చూడడం అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసారు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు మాత్రమే ప్యాకేజ్ వాళ్ళ బాధ్యత. వన్స్ ఇక్కడ నుంచి డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. బికాస్ ఫ్లైట్ టికెట్స్ మా ఓన్కి మేమే బుక్ చేసుకున్నాం కాబట్టి. అండ్ అండమాన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్డ్గా అలా ఏమీ ఉండదు. వెళ్ళగానే మేము ఇండిగోలో బుక్ చేసుకున్నాము. చెక్ ఇన్ అయ్యాము. లగేజ్ చెక్ ఇన్ అంతా అయిపోయింది, సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అంతా అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత నాకు మెయిల్ వచ్చిందనమాట, మీ ఫ్లైట్ లేట్ ఉండింది అని చెప్పేసి. సర్లే, ఎక్కడ అంటే మాకు డైరెక్ట్ ఫ్లైట్ కాదు, మేము ఇక్కడ నుంచి బెంగళూరు, అండమాన్ నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్స్ అవి, డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో అండమాన్లో ఫ్లైట్ రైట్ టైం ఒక 15 మినిట్స్ లేట్ అయింది, కానీ కొంచెం మంచిగానే తీసుకొని వచ్చేసారు. ఆన్ టైంకి బెంగళూరు వచ్చేసాము. బెంగళూరులో మాకు ముందే మెయిల్ వచ్చింది 9 o'clock ఉంటుంది అని. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే అక్కడ 7 o'clockకి ఫ్లైట్, మేము 8 వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాము. హార్డ్లీ 10 వరకు మేము ఇంట్లో ఉంటామని అనుకున్నాం. సో దట్ మాకు ఒక ప్రాపర్ నైట్ స్లీప్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ డేనే లాగిన్ అయిపోవాలి. అలా అనుకునే జర్నీని ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటంటే మా ఇద్దరికి పక్కన సీట్స్ రాలేదు అండమాన్ టు బెంగళూరు ఫ్లైట్లో. సో కొంచెం ఇంకా కష్టంగా అనిపించింది ఆ జర్నీ అంతా. ఎక్కి పడుకున్నాము. అండ్ దిగిన తర్వాత బెంగళూరులో తెలిసిన విషయం ఏంటంటే 9 o'clockకి రావాల్సిన ఫ్లైట్ని ఫస్ట్ 10 అన్నారు, 10ది 11 అన్నారు, 11ది 12 అయిపోయింది. 12కి వచ్చిన ఫ్లైట్ కూడా ఆన్ టైంకి స్టార్ట్ అవ్వలేదు. అండ్ మేము లాంజ్లో యాక్చువల్గా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం, బట్ మా కార్డ్స్కి లాంజ్లో యాక్సెస్ లేదు. మళ్ళీ అంత కాస్ట్ పెట్టి లాంజ్లో ఎందుకులే అని చెప్పేసి బయటనే తినేసామన్నమాట ఫుడ్. అంటే బయట KFCలో తినేసాము. 12కి వచ్చిన ఫ్లైట్ మొత్తం అందరూ కూర్చొని సెటిల్ డౌన్ అయ్యేసరికి 12:30కి స్టార్ట్ అయింది. హైదరాబాద్ వచ్చేసరికి 1:30 అయింది. అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది అనమాట. చాలా చాలా టఫ్ అయిపోయింది. బట్ స్టిల్ నాకు కొంచెం హ్యాపీగానే ఉండింది, ఎందుకంటే మాకు కొంచెం లేట్ అయినా కూడా జర్నీ ప్రశాంతంగా అయింది. మా నెక్స్ట్ డేనే మా కజిన్స్ సేమ్ అండమాన్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళకైతే మొత్తానికే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ఒక 1 day ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది.
అది ఇంకా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఎంత ట్రిప్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంకా రిటర్న్ అయిపోవాలి అని అనుకుంటే రిటర్న్ అయిపోవాలి, ఇంటికి వచ్చి రొటీన్ స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఉన్న దగ్గర నుంచి ఆఫీస్కి లీవ్ లేదనో లేకపోతే ఇంకేదో XYZ అన్ని టెన్షన్స్తోనే ఉండాల్సి వస్తుంది. బట్ స్టిల్ లేట్ అయినా కూడా మేమైతే ఆన్ టైంకి ఇంటికి వచ్చేసాం. కొంచెం ఇండిగో ఫ్లైట్స్తో ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళందరికీ త్వరగా సాల్వ్ అయిపోతే బాగుండు అని ప్రే చేశాను అనమాట ఆ టైంలో. ఇంకా మేము ఫ్లైట్ దిగిపోయి ఇంటికి వచ్చేసామన్నమాట. మోస్ట్లీ దీస్ ఆర్ ద లాస్ట్ క్లిప్స్ ఆఫ్ మై అండమాన్ ట్రావెల్. దీని తర్వాత నేను ఇంకా అండమాన్ ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మాకు మొత్తం ఖర్చు ఎంత వచ్చింది, ఎలా వెళ్ళాము, ఏమేమి ప్లేసెస్ చూసాము, మేము ఎక్స్ట్రా కొన్ని ప్లేసెస్ని యాడ్ చేసుకున్నాం మా ప్యాకేజ్లో, అవేంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.